మిగిలిన ఆరుగురికి ఎప్పుడు మంత్రి పదవులు ఇస్తారు నిజంగా అంటే 15 నెలలు కాబోస్తా ఉంది కదా. చాలామంది అంటారు మిత్రులందరూ కూడా ఏం కేసీఆర్ లేట్ చేయలేదా, కేసీఆర్ ఒక 6 నెలలు 7 నెలలు ఆయన దగ్గరనే మంత్రి పదవులు పెట్టుకోలేదా, ఎందుకు మరి కేసీఆర్ ఆయన దగ్గర పెట్టుకుండు అని చాలామంది అన్నారు. అట్లా కేసీఆర్ ఆలస్యం చేసిండనే కదా మనం పలుమార్లు చెప్పుకున్నాం, మళ్ళా చెప్తా ఉన్నా. కర్ణుడి సావుకు 100 కారణాలు అన్నట్టు కేబినెట్ విస్తరణ కూడా ఇన్ టైంలో చేయలేదన్నది కూడా ఒకరికో ఇద్దరికో గుర్తుంటుంది కదా. అట్లా ఒక్కో కారణం ఒక్కొక్కరి గుండెలు దిగిపోవడం వల్ల, ఒక్కో నష్టం ఒక్కొక్కరు భరించడం వల్ల అందరూ కూడా ఓట్ల విషయానికి వచ్చేసరికి, ఎలక్షన్ల విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ వైపు చూసిండ్రు. అట్లా ఒక్క రీజన్ కాదు కదా, అట్లా 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఉన్నాయి రీజన్లు కేసీఆర్ వద్దనుకోవడానికి. మరి ఈసారన్నా అంటే వీళ్ళన్నా మరి ప్రజాపాలన, కేసీఆర్ది కుటుంబ పాలన. ఇప్పుడు అందరు అన్నారు కదా కేసీఆర్ది కుటుంబ పాలన అంటేది, మామూలుగా వీళ్ళే అన్నారు కేసీఆర్ది ఏమో కుటుంబ పాలన, కేసీఆర్ది కుటుంబ పాలన కదా, కేసీఆర్ది ఏమో కుటుంబ పాలన. మరి కాంగ్రెస్ది ప్రజాపాలన, ప్రజాపాలన. ఇప్పుడు ఈ కుటుంబ పాలనలో కేబినెట్ విస్తరణ లేట్ అవుతుంది. ఈ కుటుంబ పాలనలో కేబినెట్ విస్తరణ ఆలస్యమే అవుతుంది. ప్రజాపాలనలో కూడా ఆలస్యమే అవుతుందా చెప్పుండ్రి. ఇదంటే కుటుంబ పాలన, కేసీఆర్ ఒక్కడే నియంతలాగా వ్యవహరించుడు. ఇది ప్రజాపాలన కదా, ఇది ప్రజాపాలన కదా. ప్రజాపాలన కూడా కేబినెట్ విస్తరణ ఎందుకు లేట్ అవుతుంది? ప్రజలు ఎన్నుకోబడ్డవారా మీరు? ప్రజల కోసం అధికారంలోకి వచ్చిన వాళ్ళ? ప్రజల నాడు మీకు తెలుసా? ప్రజల్లో ఉండే నాయకులు కాంగ్రెస్ వాళ్ళు. అన్నిటికీ మించి కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంటుందని అంటేది. కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఎవరికి స్వేచ్ఛ లేకపోయా, ఎవరికి స్వేచ్ఛ లేకపోయా. అందుకే ఎవడన్నా నాకు మంత్రి పదవి కావాలని అడగాలంటే కూడా భయపడే. కేసీఆర్ ఎవరికి ఇస్తే ఆడు, కేసీఆర్ ఎప్పుడు ఇస్తే అప్పుడు అన్నట్టే ఉండే. అందుకే దీని కుటుంబ పాలన అని పేరు పెడతారు, అందుకే కేసీఆర్ని ఓడగొడతారు. మరి ఇది ప్రజాపాలన కదా, ఎవరికి మంత్రి పదవి కావాలో వాళ్ళు బహిరంగంగా వచ్చి అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అడుగుతూ ఉన్నారు, మా కమ్యూనిటీ నుంచి నేను ఒక్కనే ఉన్నాను, లేకపోతే నేను పార్టీకి ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడితే ఇవాళ నేను ఎమ్మెల్యే గెలిచినా నాకు మంత్రి పదవి ఇవ్వాలనో, లేకపోతే ఎన్నో ఏళ్ళ నుంచి గెలుస్తూనే వస్తున్నా నేను ఎమ్మెల్యేగానే ఉన్నా ఇవాళ నాకు మంత్రి పదవి కావాలని అడిగేవారు. రకరకాలుగా వాళ్ళ కారణాల చేత వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అర్హులను చూసి మంత్రి పదవి ఇవ్వాలి కదా, అర్హులను చూసి మంత్రి పదవి ఇవ్వాలి కదా. సరే, 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు పోనీ 5 నెలలు లాస్ట్కు ఒక 6 నెలలు అనుకుందాం. ఇవంతా కాదు భయ్, ఇక దేవుడికి వదిలేద్దాం, ఇక ముచ్చుకు 3వ సారి అన్నట్టు ఒక ఏడాది అనుకుందాం, ఒక 1 ఇయర్, ఒక 1 ఇయర్ అనుకుందాం. 15 నెలలు కావస్తా ఉన్నది. 1 ఇయర్ మీద ఇంకో 3 మంత్స్ అడిషనల్గా అయిపోయినాయి. ఎందుకు కేబినెట్ విస్తరణ ఎందుకు చేస్తలేరు? అరే మీ పార్టీలో అర్హులైన వారు లేరా, లేకపోతే మరి గొప్పగా అందరు అర్హులైన వాళ్ళు ఉండి ఎవరికి ఇవ్వాలో అర్థమవుతలేదా మీకు? చెప్పుండ్రి. చాలామంది అంటారు అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం, నువ్వెందుకు అడుగుతావు, వాళ్ళకి తెలియదా ఎప్పుడు ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలో. అరే నాయన, ఈ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం రా భయ్, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మంత్రుల గురించి కాదు నేను మాట్లాడేది, కాంగ్రెస్ పార్టీ మంత్రుల గురించి కాదు, తెలంగాణ రాష్ట్ర మంత్రుల గురించి మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ 40 మంది 50 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి ఫుడ్ సరిగ్గా లేక చచ్చిపోయాను. గవర్నమెంట్ బళ్ళల్లో, గవర్నమెంట్ పాఠశాలలో, హాస్టళ్లలో, గురుకులాల్లో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు.